సభాధ్యక్షులు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గారికి, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులకు, విజ్ఞులకు, ప్రాజ్ఞులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఒక మంచి అంశం మీద ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గాలి చంద్ర గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కడప అనే పేరు వినగానే అది ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది. బయట బాంబులు అయ్యి అన్నా కానీ కడప అంటే యాంగిల్ చూసినప్పటికీ మరొక వైపు వచ్చేసి వెనకమ్మడనే ఇది ఏ జిల్లా అంటేనే కడప జిల్లా అంటేనే లేచి గౌరవించే పరిస్థితి కూడా ఉంది. అతల భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి కడప జిల్లా అంటే కడప జిల్లా వాసులకు అది ఒక అనిర్వచనటువంటి అనుభూతి, ఒక గర్వకారణంగా మనము భావిస్తూ వస్తున్నాం. మరి కడప జిల్లా పుట్టు పూర్వోత్తరాలు తీసుకుంటే ఇంతకుముందు వరలక్ష్మి గారు చెప్పినట్లు క్రీస్తు శకం 1808 అంటే 216 సంవత్సరాల కిందట అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నది. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం కూడా రాలే. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి ముందే ఈస్ట్ ఇండియా కంపెనీ 1808లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేటప్పుడు అప్పుడు కడప, బళ్ళారి జిల్లాలు, ఈ ప్రాంతాన్ని 2 జిల్లాలుగా చేశారు. అప్పుడు కడప జిల్లా పేరు పెట్టి సిద్ధవటం వచ్చేసి హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రము ఇప్పుడు మనం ఉండే కడప కాదు, సిద్ధవటం. 1808లో సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ కడప జిల్లాను ఏర్పాటు చేసింది. తెలుగులోనేమో కడప జిల్లా, కానీ ఇంగ్లీష్లో CUDDAPAH కుడప, ఇంగ్లీష్లో వచ్చేసి కుడప డిస్ట్రిక్ట్ CUDDAPAH అని ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది. సరే, తెలుగులో వచ్చేసి కడపనే. ఎందుకు వచ్చేసి అటు బళ్ళారి ఇటు కడప ఈ జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కడప అని ఎందుకు పేరు పెట్టారంటే దానికి స్థల పురాణము, చారిత్రక నేపథ్యము. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప, మనం కడప అని అంటాం కదా, ఆ తొలి గడప దేవుని కడప. కాబట్టి ఆ కాలంలో తిరుమలకు పోయేవాళ్ళు ముందు దేవుని కడపకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ విడిది చేసి తర్వాత ఎక్కడి నుండి అక్కడికి పోయేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా తిరుమలకు, దేవుని కడపకు ఆ ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అటు వెంకటేశ్వర స్వామి గుర్తుగా, తిరుమల గుర్తుగా, దేవుని కడప గుర్తుగా ఈ యొక్క కడప అని పేరు పెట్టడం జరిగింది, కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఇది 1808 CUDDAPAH. దాని తర్వాత 1812లో 4 సంవత్సరాల తర్వాత సిద్ధవటం నుండి కడపకు హెడ్ క్వార్టర్స్ మార్చారు. 4 ఏళ్ళు సిద్ధవటం నుండి హెడ్ క్వార్టర్స్ ఉన్నది. 1812లో సిద్ధవటం నుండి కడపకు హెడ్ క్వార్టర్స్ మార్చారు. మిగతా పేర్లన్నీ మామూలే. తెలుగులో కడప జిల్లా, ఇంగ్లీష్లో కుడప డిస్ట్రిక్ట్, తర్వాత జిల్లా పరిధి అంతా ఒకటే. కాబట్టి 1812లో సిద్ధవటం నుండి ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత 2005 ఆగస్టు 19, 2005 ఆగస్టు 19న అంతా ఓకే, CUDDAPAHని తీసి KADAPA పెట్టినారు. కుడప డిస్ట్రిక్ట్ పోయి కడప డిస్ట్రిక్ట్ ఇంగ్లీష్లో వచ్చింది ఎప్పుడంటే 2005 ఆగస్టు 19. దాని తర్వాత 8/7/2010 వైఎస్ఆర్ జిల్లా అని వచ్చింది. ఈ వైఎస్ఆర్ జిల్లా వచ్చేదానికి ముందు జరిగినటువంటి తతంగం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 7న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 3వ తారీఖున మరుసటి రోజు రోసయ్య గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఏర్పాటైంది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి గురించి చర్చిస్తూ సంతాపం ప్రకటిస్తూ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి క్యాబినెట్లో మాట్లాడినప్పుడు అప్పుడు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గల్లా అరుణకుమారి
చంద్రగిరి గల్లా అరుణకుమారి గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. వైఎస్ఆర్ జిల్లా పెడితే బాగుంటుందని చెప్పేసి ఆవిడ ప్రపోజల్ పెట్టింది. ఇంకా దాన్ని ఎవరు చర్చ కూడా పెట్టకుండా ఇమీడియట్గా ఆ మినిట్స్లో వచ్చేసి ఆ మినిట్స్ అది వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్తుందో ఏమో, ఆ మినిట్స్లో వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా అని రాసేవాళ్ళు. దాని తర్వాత ఇంకా దాని నుంచి పూర్తిగా డిస్కషనే ఇంకా జరగలే. ఆ మూమెంట్లో ఆటోమేటిక్గా ఓకే అందరు తప్పట్టు కొట్టారు. అది మినిట్స్లో వచ్చేసి వైఎస్ఆర్ ముందు డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు, కడప లేదు, డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టిన తర్వాత అది మళ్ళీ తర్వాత వచ్చేసి కలెక్టర్కి పంపించారు. దాని మీద ప్రజాభిప్రాయం, దానికి ఒక టైం ఇచ్చేసి 1 month 2 months ఇచ్చేసి వారు చెప్పినట్లు అప్పుడు నేను కూడా వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ జరిగింది. అప్పుడు నేను కూడా వచ్చేసి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, రోషే గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ నేను రోషే గారితో కూడా మాట్లాడినాను. అన్న ఇది కడప పేరు తీయడం బాగుండదు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ పెడితే బాగుండదేమో అని రోషే గారి గురించి నేను చెప్తే ఆయన అప్పుడు పరిస్థితుల్లో తులసిరెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సెన్సిటివ్గా ఉంది, రాజశేఖర్ గురించి ఏం మాట్లాడినా అది వచ్చేసి ఒక విధంగా వేరే విధంగా అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది, కాల ప్రవాహంలో జరుగుతాయి, కాబట్టి ఇప్పుడు దాని జోలికి పోవద్దు, నన్ను పోవద్దు అని చెప్పొద్దు, నువ్వు పోవద్దు, జరిగినాయి అని చెప్పేసి రోషే గారికి చాలా క్లోజ్గా ఉండేవాడిని నేను. అప్పుడు ఆయన దగ్గరికి పోయేవాళ్ళు కూడా కాదు మంత్రులు. ఆ నేపథ్యంలో ఇక్కడికి రావడము, ప్రజాభిప్రాయం కూడా నేను రిప్రజెంటేషన్ వారు ఇచ్చినట్టే నేను కూడా వచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చాను ఈ విధంగానే కలెక్టర్కు. సరే అయినప్పటికీ ఆ నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు 1 month తర్వాత పంపించేశారు. అది ఫైనల్గా ఆ డాక్టర్ తీసేసి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి గజెట్లో వచ్చింది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు గజెట్లో వచ్చి మరుసటి రోజు నుంచి అమలులోకి వచ్చింది. 7/7/2010 గజెట్లో వచ్చింది, 8/7/2010. అంటే ఈ మధ్యకాలంలో ఇన్నాళ్ళు జరిగిందంట కలెక్టర్కి రావడము, ఇనుంటి పైకి పోవడము. ఆయన చనిపోయింది 2009 సెప్టెంబర్ 2 అయినప్పటికీ జిల్లా పేరు పెట్టింది మాత్రం వైఎస్ఆర్ జిల్లా అనేది గజెట్లో పేరు వచ్చింది 8/7/2010. ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకా మనకు వైఎస్ఆర్ జిల్లా ఎందుకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది అందరికీ తెలుసు. ఆ నేపథ్యం వచ్చేసి సరే రాజశేఖర రెడ్డి గారికి ప్రతి నాణ్యానికి బొమ్మ బరుసు అన్నట్లు ఒకవైపు ఉన్నప్పటికీ ఇంకొక వైపు ఆయన ఉన్నప్పుడు వచ్చేసి ఆ 5 yearsలో జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని ఈ యొక్క మెడికల్ కళాశాల, రిమ్స్ ఆసుపత్రి, డెంటల్ ఆసుపత్రి, నర్సింగ్, శిల్పారామము, స్పోర్ట్స్ స్కూలు, సెంట్రల్ స్కూలు, ఇక్కడ యోగి వేమన యూనివర్సిటీ, పొద్దుటూరులో వెటర్నరీ యూనివర్సిటీ, JNTU, IIIT, తర్వాత కడప విమానాశ్రయం చేయడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదం కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి అది వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే యాంగిల్లో వాళ్ళు కాకతాళీయంగా జరిగింది. యాక్చువల్గా మినిట్స్లో వైఎస్ఆర్ ఇక్కడ రాసినా అదే ఉండేది, కాకతాళీయంగా రాసిన వాళ్ళ మినిట్స్. అది ఆటోమేటిక్గా దాన్ని చేంజ్ చేయడానికి ధైర్యం ఎవరు లేక అది డాక్టర్ వైఎస్ఆర్ అంటే పెద్దగా ఉంటుందని ఆ డాక్టర్ తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టారు. ఇది జరిగింది ఎప్పుడు 8/7/2010. కాబట్టి ఇప్పుడు మన ప్రపోజల్ అంటే నా ప్రపోజలు కొంతమంది వారు చెప్పినట్లు వచ్చేసి అది కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రకాశం జిల్లా ప్రకాశం పేరుతో ఉంది. ఇప్పుడు NTR జిల్లా అనేది కూడా పెట్టారు. తర్వాత వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అది ఒకటి పెట్టారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అని పెట్టారు. కాబట్టి ఈ లోపల మన 26 జిల్లాల్లోనే పేర్లతో వచ్చేసి NTR పేరుతో, ప్రకాశం పేరుతో, అంబేద్కర్ పేరుతో, అల్లూరు సీతారామరాజు పేరుతో, కాబట్టి పొట్టి శ్రీరాముల పేరుతో, రాజశేఖర పేరుతో 6 జిల్లాలు ఉన్నాయి పేరుతో ఉండేటే. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా వైఎస్ఆర్ పేరు తీయడం అనేది ప్రభుత్వానికి కూడా అనవసరంగా, వాళ్ళు కూడా ఎందుకు అనవసరంగానే ఆలోచిస్తారు. కానీ కడప యాడ్ చేయడం అనేది సమస్య కాదు. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అనేది వైఎస్ఆర్ పేరు ఉన్నట్టు ఉంటుంది, ఆయన జ్ఞాపకార్థము. కానీ వెంకటేశ్వర స్వామి, తిరుమల, దేవుని కడప వీటి జ్ఞాపకార్థంగా వచ్చేసి కడప ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇది ఆర్థికమైన ఇబ్బంది లేదు, ఇది వివాదాంశం కాదు. వైఎస్ఆర్ కడప జిల్లాను పెట్టడం అనేది ఇది ఏ పెద్ద ప్రభుత్వానికి ఇబ్బంది కాదు, ఏ పార్టీకి వివాదాంశం కాదు. తర్వాత వచ్చేసి ఇది సెంటిమెంట్గా మన ఉద్దేశం ఏమి, కడప అనే ఉండాలా అనేది మనకు అది హిస్టారికల్గా వారు చెప్పినట్టు 1000 సంవత్సరాలు అంతకుముందు జిల్లా పేరు వచ్చినప్పటికీ అంతకుముందు కడప అనేది అంతకుముందు కూడా ఉంది, జిల్లా పేరు వచ్చినప్పుడు అంతే. కాబట్టి దీనికి మనం ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నెల్లూరు జిల్లానే. మనకు నెల్లూరు జిల్లాకు వచ్చేసి యాక్చువల్గా
ఇది 1792లో ఏర్పడింది నెల్లూరు జిల్లా. అది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఉన్నప్పుడే, మనకంటే ఇంకా ముందుగానే, మనది 1808 అయితే ఇది 1792లో నెల్లూరు జిల్లా ఏర్పడింది. దానికి నెల్లూరు జిల్లా కూడా ఎట్లా వచ్చిందంటే, నెల్లి అంటే తమిళ్లో వచ్చేసి వరి అంట. వరి, వడ్లు బాగా పండేటి. ఇప్పుడు మనం నెల్లూరు బియ్యం అంటాం కదా. కాబట్టి వరి ఊరు, నెల్లి ఊరు, అది నెల్లూరుగా రావడము, అది ఒక వర్షన్ ఉంది. దాన్ని 4/6/2008 ఏర్పాటైందేమో 1792. 2008 జూన్ 4న ఆ జిల్లా వాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని కూడా జ్ఞాపకార్థంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా, ఇప్పటికి కూడా వచ్చేసి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అయినప్పటికీ మనం నెల్లూరు జిల్లా అని అంటాం, కానీ దాని పేరు వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇది మనము 2008 జూన్ 4న పెట్టారు. ఇది మనకొకటి ఉదాహరణ. రెండవది కోనసీమ జిల్లా. కోనసీమ జిల్లా ఇది 4/4/2022న ముందు కోనసీమ జిల్లా అని పేరు పెట్టారు. కోన అంటే మూల అని, సీమ అంటే ప్రాంతం. ఆ ప్రాంతం వచ్చేసి ఒక మూల ప్రాంతం అని చెప్పేసి నదికి, దానికి కోనసీమ అని వాళ్ళు గర్వకారణంగా, కోనసీమ కొబ్బరి దాని పాటలు కూడా ఉంటాయి కాబట్టి గర్వంగా చెప్పుకుంటారు కాబట్టి కోనసీమ జిల్లా అని పెట్టారు. దాని తర్వాత అంబేద్కర్ పేరు పెడితే బాగుంటుందనే ప్రతిపాదన రావడము, దానికి 2/8/2022న, ఇదేమో ఏప్రిల్ 4న కోనసీమ జిల్లా పెట్టి, దాని తర్వాత దాన్ని మార్చి ఆగస్టు 2న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కోనసీమ నట్ని పెట్టి దానికి ముందు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాడ్ చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా అట్టే పెట్టి దానికి ముందు వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు యాడ్ చేశారు, ఎస్పీఎస్. అదేవిధంగా మనకు కూడా యాంగిల్ పోతే కడప జిల్లా ఉంది, దానికి ముందు వచ్చేసి వైఎస్ఆర్ యాడ్ చేస్తే అయిపోయారు. మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదానికి ఈ పక్క యాడ్ చేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది, దానికి కడప యాడ్ చేయాలా. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఇదేమి సక్సెస్ కాకుండా పోయే ఇష్యూ కాదు. ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు. ఇది కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా ఆ రోజు పెట్టడము. మనందరం జనరల్గా ఏం చేస్తుంటామంటే, మనము పర్సుయేషన్ తక్కువ. మనం ఇట్లా మీటింగులు పెడతాము, మీటింగులు పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరికి ఉద్యోగాలు పోతాం, ప్రెస్లో వస్తుంది, మళ్ళీ ఇంకోసారి ఉద్యమాలు చేస్తాం. కానీ దీన్ని కన్స్ట్రక్టివ్గా ఈసారి అయినా మనం కన్స్ట్రక్టివ్గా చేస్తే ఖచ్చితంగా 100% అవుతాము. దానికి ముందు ఒకటి కమిటీ అందరూ పొద్దుసం పోను, ఒక డెలిగేషన్ కమిటీ, వివిధ పార్టీల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళతో ఒక మరీ పెద్దది కాకుండా ముందు ఒక డెలిగేషన్ కమిటీ వేసి రిప్రజెంటేషన్ బాగా నీట్గా రిప్రజెంటేషన్ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ తయారు చేసి ముందు కలెక్టర్కు ఇవ్వాలా. కలెక్టర్ నుండి దాన్ని పర్సుయేషన్ చేయాలి. కలెక్టర్ ఆయన పెట్టుకోకుండా దాన్ని పైకి పంపించే విధంగా పర్సుయేషన్ చేయాలా. తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఒక డెలిగేషన్ ఇవ్వాలా. ముఖ్యమంత్రి దగ్గరికి డెలిగేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషను ఆయన దగ్గర ఉండకుండా అది మళ్ళీ బహుశా నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోతుందమ్మా వరలక్ష్మి గారు. ప్రాసెసింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుంటారు కదా, ప్రాసెసింగ్ చేసేది అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఆ పోయిన తర్వాత ఆ ఫైల్ వెనకమ్మడి పడాలి మనం. ఆ ఫైల్ వెనకమ్మడి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కింది కలెక్టర్ ఆఫీస్కి వస్తుంది. మళ్ళీ ఈసారి కూడా ఒక 1-2 నెలల్లో మళ్ళీ ప్రజాభిప్రాయానికి టైం ఇస్తారు. ఆ టైంలో వచ్చేసి ఆ ఫైల్ వెనకమ్మడి పడుతున్నాం. ఇక్కడ ఆ టైంలో కొన్ని రిప్రజెంటేషన్స్ అని మనం తలా ఒకటి రిప్రజెంటేషన్స్ ఒక గ్రూప్ గానో లేకుంటే ఇండివిజువల్ గానో కొన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వచ్చేసి మళ్ళీ కలెక్టర్ గారు పంపిస్తారు. ఇది ప్రాసెస్ అన్నమాట. దీన్ని వెనకమ్మడి ఫైల్ మీద పడాలి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు చూశాను కదా, దాంట్లో ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు 2-3 ప్రమాణంగా ఫైల్ వెనకమ్మడి ఇవ్వడేవాళ్ళు. మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డి, దేవుడి నారాయణ రెడ్డి, కోడూరు నారాయణ అయినాడు, ఇప్పుడు సంయుక్త ప్రెసిడెంట్ ఉన్నాడు బాగా. ఇక్కడ రమణారెడ్డి, అక్కడ నారాయణ రెడ్డి. వీళ్ళు ముందు వచ్చేసి నా దగ్గరికి రారు, ముందు కనుక్కొని వస్తారు. సెక్షన్స్లో దాని గీవోలు ప్రొసీజర్ కనుక్కొని వస్తారు. కనుక్కొని వచ్చేసి నా దగ్గర వచ్చేసి సంతకం పెట్టేసి మామూలుగా వచ్చేసి ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ ప్రాసెస్ ద ఫైల్ రాస్తాం కదా, అది తీసుకొని ఇంకా వాళ్ళే వచ్చేసి మొదలు పెట్టుకొని కింది నుండి తీసుకొని మళ్ళీ నా దగ్గరికి 1 or 2 డేస్లో వచ్చేసి పని అయిపోయి చేసుకుంటారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఆడు ఇచ్చేస్తారే వెళ్ళిపోతారు. నేను మామూలుగా పంపిస్తాము. ఇది ఏడన మధ్యలో పోతుంది.
మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలు పెట్టుకుని నాయుడు వచ్చి మొదలు పెట్టుకో టైప్లో ఉంటుంది. అంటే ఫైల్ ప్రాసెసింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దీనికి వెనకంబడి మనము కలెక్టర్ ఆఫీసుకి ఇస్తానే మనం కాకుండా దాన్ని పర్సూ చేయాలి, పైకి పంపించారు లేదా, ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేయాలి, ఎక్కడికి పోతుంది ఆ ఫైలు, ఏ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎక్కడికి పోతుంది, ఆ నుండి ఏ సెక్షన్కి పోతుంది, అది ఆ విధంగా వీడికి రావాలా, వీడికి వచ్చినాక రిప్రజెంటేటివ్స్ ఇవ్వాలా, మళ్ళీ పైకి పోవాలా, పైకి పోయినా చూసుకోవాలా. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంకోటి ఏమంటే మరి కొన్ని కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసే ప్రపోజల్ ఉంటుంది. ఇప్పుడు 26 ఉన్నాయి. ఏదో ఈ లోపలనే మనము చూస్తూ ఉంటే 32 జిల్లాలు, బహుశా మదనపల్లె, ఆదోని ఇట్లా మరికొన్ని జిల్లాలు చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రామిసులు ఇచ్చారు కాబట్టి బహుశా డెఫినెట్గా అవుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఓ దిక్కు అది, ఆ నేపథ్యంలో ఇది మనం మూవ్ చేస్తే కన్నా ఈజీగా ఉంటుంది. అవి పెట్టేటప్పుడు వచ్చేసి 32 జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు ఇది కూడా ఈజీగా ఉంటుంది, వైఎస్ఆర్ కడప జిల్లాను పెట్టడం అనేది. కాబట్టి దీనికి ప్రధానంగా పర్సుయేషన్ ఇంపార్టెంట్. దానికి ఒక మరీ ఎక్కువ మంది అయితే అందరం కలని 5 మందో వచ్చేది ఒకటి కమిటీ కింద వేసేసి దీన్ని ప్రాసెస్ చేయాలా. ఇది ముఖ్యంగా గాలి చంద్రకు ఇది మీరు చూసుకొని నా యొక్క అసిస్టెన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఒకవేళ ముఖ్యమంత్రి పదవి కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఎవరి దగ్గర వచ్చేస్తాను. ఇంకా కొంత టీడీపీ వాళ్ళని ముందు పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అపాయింట్మెంట్ దొరకడము ఈజీగా ఉంటుంది మిగతా వాళ్ళకంటే. అదే అపాయింట్మెంట్ తీసుకోవడము ముఖ్యమంత్రితోనూ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్తోనూ, కన్సర్న్డ్ అట్లా మంత్రులతోనూ, అది కొంచెం దీని ఇంకా ఒకవేళ ఎక్కువనే ఇబ్బంది లేదు, దీన్ని డెలిగేషన్ ఎక్కువనే ఇబ్బంది లేదు. ఒకవేళ అందరూ పోయేదానికి డెలిగేషన్లో పేర్లు పెట్టండి, అందరూ రావాలనుకున్నా కొందరు పోయినా ప్రాసెస్ కావాలి, మనకు పని కావాలా. కాబట్టి ఇది నా అభిప్రాయము. నేను కూడా వచ్చేసి మీ ఒట్టి కడప పెట్టాలనే వాళ్ళతో కూడా వాళ్ళది రీజన్గా ఉంది. వైఎస్ఆర్ ఉన్నదాన్ని ఎందుకు తీస్తారు ఇప్పుడు అనే వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు, వైకాపా వాళ్ళు లేని ఎందుకు అనేది కూడా. కానీ వాళ్ళకు కూడా దీన్ని విమర్శించాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే వైఎస్ఆర్ పేరు ఉంటుంది, కడప పేరు ఉంటుంది, రెండు ఉంటాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నట్టు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నట్టు. కాబట్టి దీన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన పెద్ద అవసరం లేకుండా మన పనిని మనము కడప, మన ఉద్దేశం ఏమి, కడప అనే ఆ యొక్క 3 అక్షరాలను, తెలుగులో ఉండే 3 అక్షరాలను మనము సగర్వంగా చెప్పుకునే ఆ అనుభూతిని మనము పోగొట్టుకోకూడదు అనేది మన ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.